గట్టు పక్కన పొలం గట్టు పక్కన అరటి మొక్కలు వేసాం కదా 1 year బ్యాక్. గెలొచ్చింది, ఇంకా ఇవి రావాలి. అవి అక్కడ కూడా ఉన్నాయి. అయితే విచిత్రం చూడండి, ఇదంతా గట్టిబ్బలిసింది కదా. ఇంతకుముందు చాలా జాగ్రత్తగా గొప్ప తవ్వి అవన్నీ చేసాము. కానీ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఒక 6 months అవుతున్నట్టున్నాయి. దీనికి ఏ పోషకం లేదు, అయినా హాయిగా మిరపకాయలు కాస్తున్నాయి. సో మనం నేచురల్ ఫార్మింగ్ అంటే ఇలాగే ఉండాలి. కాస్తాయి. ఏదో ఎక్కింది అనుకున్నాను, మొత్తం కింద పడ్డాయి. అమ్మా, ఇది ఎలా ఉంటుంది గడ్డి కదా, ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపలికి వెళ్ళిపోయి బంగినట్టు అనిపించింది. ఈ మిరపకాయలు ఏం తేలేదు కదా, ఒళ్ళు వేసుకున్నాం. తర్వాత పోయినాయి కింద సగం. ఇంకో తెంపుకోవడమే, ఎప్పుడు వచ్చినా ఇంటికి సరిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది గోంగూర. లాస్ట్ ఇయర్ వేసాము, అవి కట్ చేసాం. అయితే కొన్ని మొక్కలు వదిలేసాము, అవి విత్తనం రాలి ఎలా వచ్చిందో చూడండి. గోంగూర ఎంత రఫ్గా పెరుగుతుందో. ఇదంతా ఎంత ఎత్తు ఎదిగింది, నాకంటే ఎత్తు. అంటే నేచురల్ ఫార్మింగ్ అంటే ఇలా చెల్లేసి వదిలేయడమే అంతే, ఎంత వస్తే అంత పెట్టుకోవడం. తర్వాత ఇది ఒక మొక్క తీసుకొచ్చేసాం, కానీ ఇది మగ మొక్క అయిపోయింది, కాయలే. సో నేచురల్ ఫార్మింగ్ అంటే ఇది. ఒక గెల వచ్చేసింది. ఇవి కూడా నాకు తెలిసి 2-3 నెలల్లో వచ్చేస్తాయి. ఈ పక్కన పిలకలు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసి తీసేయాలి. ఇదంతా క్లీన్ చేసాం. లాస్ట్ ఇయర్ కంది మొక్కలు వేసాం కదా, కందిసేను మొత్తం పిచ్చుకలు తిన్నాయి. ఈ సంవత్సరం మరి వేయలేదు ఇంకా. ఇవి మొత్తం పశువులు వచ్చి మొత్తం తినేస్తున్నాయి.